రికార్డ్ అవుతుంది నాకు, నో ప్రాబ్లం. అవుతుంది కదా? యా ఇట్ స్టార్టెడ్. తల్లి, లెట్స్ గెట్ గోయింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుడు మనకి ఇంకొక దినం దయచేసిండు. సో లెట్స్ ప్రైజ్ గాడ్. మనకి 103 సామ్లో ఉంటుంది కదా, నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, బ్లెస్ ది లార్డ్ ఓ మై సోల్. సో లెట్ us praise God with this beautiful song. The sun comes up, it's a new day dawning. It's time to see your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I'll worship Your holy name. You're rich in love and you're slow to anger. Your name is great and Your heart is kind. For all Your goodness I will sing and singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. And on that day when my strength is failing, the end was near and my time has come. Still my soul will sing praise unending. 10,000 years and there forevermore. Bless the Lord, oh my soul, oh my soul. Worship His holy name. Sing like never before, oh my soul. I worship Your holy name. వాయిస్ వినిపిస్తలేదు. యా అన్మ్యూట్ కావాలి. Hello? Yeah, it's audible. Thank you. నాకు వాయిస్ వినిపిస్తలేదు. 4 minutes now. బ్లెస్సీ అయిపోయిందా సాంగ్? అయిపోయిందక్క. ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి స్పీకర్ తప్ప, సో దట్ డిస్టర్బెన్స్ పోతుంది. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు మ్యూట్ నౌ. థ్యాంక్ యూ బ్లెస్సీ ఫర్ యువర్ వండర్ఫుల్ సాంగ్.
ఇప్పుడు మనము డివోషన్ లోకి వెళ్దాము. ఈ యొక్క సమయాన్ని స్టాంటన్ జేమ్స్ అప్పగిస్తాం. థ్యాంక్ యూ అక్క. టుడేస్ వర్డ్ అంటే ఈరోజు వాక్య భాగం మనం యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చూద్దాము. అఫ్కోర్స్ దిస్ ఈస్ అ వెరీ బిగ్ మెసేజ్, కానీ ఇన్ ద లిమిటెడ్ టైమ్ ఐ వుడ్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఎక్కువ డెప్త్ పోకుండా జస్ట్ అది మన లైఫ్ లో మన కాన్ఫరెన్స్ కి ఎట్లా అప్లికబుల్ అనేది మనం చూద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బాహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షం పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అతని పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను. ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే 13th నుంచి 20th వర్సెస్ వరకు మనం చూస్తే వీఆర్ సీయింగ్ అరౌండ్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. 4 సర్కమ్స్టాన్సెస్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. విచ్ ఇస్ అది ఎవరికి సర్కమ్స్టాన్సెస్ అంటే విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరు ఈ సర్కమ్స్టాన్సెస్ నుంచి వెళ్తా ఉంటారు. అయితే యాకోబు రాసిన పత్రిక ఎవరికి రాశాడు అని అంటే 12 గోత్రములలో ఉన్న యూదులు చెల్లా చెదరైపోయి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిన యూదులందరికీ కలిపి రాశాడు. ప్రాముఖ్యంగా అక్కడ సహోదరులారా అని మాట్లాడుతున్నప్పుడు ఒకటి యూదులను సంబోధిస్తా ఉన్నాడు, రెండవది వచ్చేసి యేసుక్రీస్తుని నమ్మిన యూదులకు అంటే మెసియానిక్ జూస్ కి కూడా అది సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ ఏంటి అని అంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ లైఫ్ లో కూడా మనం కూడా ఈ సర్కమ్స్టాన్సెస్ లో నుంచి పోతూ ఉంటాం. చాలా మంది మనము శ్రమలు పడతా ఉంటాం, ట్రయల్స్ మనం పోతూ ఉంటాం. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఈ శ్రమలు ఎటువంటివి అంటే ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ, లేకపోతే యువర్ రిలేషన్షిప్స్ ట్రబుల్స్ కానీ, లేకపోతే రకరకాలైన ట్రబుల్స్, పర్సిక్యూషన్స్ కానీ, లేకపోతే మెంటల్ స్ట్రెస్ కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల ఈ ట్రబుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దైవజనుడు అంటే యాకోబు రాస్తున్నది ఏంటి అని అంటే ఈ యొక్క ఫస్ట్ సర్కమ్స్టాన్స్ వెన్ యూ హ్యావ్ దిస్ శ్రమ అంటే ఈ యొక్క శ్రమలలో నువ్వు వెళ్తున్నప్పుడు ట్రయల్స్ నీకు ఎప్పుడైతే వస్తున్నాయో వాట్ యూ షుడ్ డూ ఈస్ ద సొల్యూషన్ ఈస్ నువ్వు ప్రార్థన చేయాలి. బేసికలీ ఈ జేమ్స్ మొత్తం మనం చదివితే ఈ ఎక్స్క్లూజివ్ గా ఆయన ఏమంటాడంటే విశ్వాసం లేని క్రియలు చాలా కష్టం. నువ్వు ఫెయిత్ పెడుతున్నావు అంటే దానికి తగ్గట్టుగా నీ విశ్వాసం ఉండాలి. నువ్వు విశ్వాసం పెడుతున్నట్టున్నావు అంటే దానికి తగ్గట్టుగా నీ క్రియలు ఉండాలి. యువర్ వర్క్స్ షుడ్ స్పీక్ ఆఫ్ యువర్ ఫెయిత్. దట్స్ వాట్ హీ ఎంఫసైజెస్ మోర్ ఆన్ దిస్ ఎంటైర్ చాప్టర్. అయితే ఇక్కడ నువ్వు శ్రమలలో పొందుతున్నావు అంటే నువ్వు ప్రార్థన చేయాలి. అట్లని చెప్పేసి నువ్వు నేను శ్రమలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తానా అని అంటే నో. నెక్స్ట్ సెంటెన్స్ లో చెప్తా ఉన్నాడు, అది ఎవరికైనా సంతోషము కలిగిన. శ్రమ ఎప్పుడు వస్తుంది అంటే ఈ శ్రమ ఇట్ విల్ డిగ్రేడ్ యువర్ ఫెయిత్ లెవెల్ టు సచ్ లో లెవెల్, అంటే తక్కువ కిందికి తీసుకొని పోతుంది. ఆ టైంలో అసలు నేను విశ్వసించాలన్న దేవుని అనే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ లార్డ్ అండ్ వెన్ యూ గెట్ సమ్ ఆన్సర్స్ అప్పుడు నువ్వు సంతోషం కలుగుతూ ఉంటది. సో కొంతమంది శ్రమలలో ఉంటారు, కొంతమంది సంతోషంలలో ఉన్నారు. ఈ సంతోషంలో ఉన్న వాళ్ళు మీరేం చేయాలంటే యూ షుడ్ ఆల్సో ప్రే. బట్ నీ ప్రేయర్ ఎట్లా ఉండాలంటే కీర్తనలు పాడాలి, సాంగ్స్ ఆఫ్ ప్రైజ్. దేవా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. దేవా థ్యాంక్ యూ,
నాకు ఒక కొత్త దినం ఇచ్చిన దేవా, థ్యాంక్ యూ, నన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసిన. సో యూ హ్యావ్ టు ప్రే ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్. దాని తర్వాత ఇంకొక మాట అని అంటాడు, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, ఇఫ్ యు ఆర్ సిక్ దెన్ ఆ సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామం అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇఫ్ యు ఆర్ సిక్, అప్పుడు ఏం చేయాలి అని అంటే, నీ సంఘంలో ఉన్న పెద్దవాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి నూనె రాసి, ఈ నూనె అనే దానికి ఇఫ్ యు గో ఇన్ టు ద డీపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్, ఈ ఆయిల్ కి మెడిసినల్ వాల్యూస్ ఉంటుండే ఆ రోజులలో. సో ఫర్ దాట్ రీజన్ ఈ నూనె రాసి ప్రార్థన చేయడం అనేది ఆ రోజులలో ఇట్ వాజ్ అన్ ఆనవాయితీ కైండ్ ఆఫ్ థింగ్. అంటే అది ఇట్ వాజ్ అ ప్రాక్టీస్, రిలీజియస్ ప్రాక్టీస్. సో ఈ నూనె రాసి పెద్దవాళ్ళని, సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలని చెప్తాను. ఈ 3 circumstances దేవుని వాక్యం ఎట్లా అంటే, ఫస్ట్ ఇండివిజువల్ గా మాట్లాడుతుంది మనతోటి యాజ్ అ పర్సన్, సెకండ్ ఇట్ స్పీక్స్ టు యువర్ ఫ్యామిలీ, అండ్ థర్డ్ ఇట్ స్పీక్స్ టు యువర్ చర్చ్, అండ్ ఫోర్త్ ఇట్ స్పీక్స్ టు యువర్ కమ్యూనిటీ, అండ్ ఇన్ దాట్ వే ఇట్ గోస్ బియాండ్. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఏం చేస్తుంది అని అంటే, దేవుడు హ్యూమన్ మ్యాన్ కైండ్ తోటి ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది ప్రాముఖ్యంగా రోల్ తీసుకుంటది. అయితే ఇప్పుడు నేను సిన్స్ వీఆర్ ఫ్రమ్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ మెరోనైట్ బ్రదరన్, ఈ 3 circumstances ఇండివిజువల్ లెవెల్ నుంచి ఒకవేళ కాన్ఫరెన్స్ లెవెల్లో మనం చూసినట్లయితే, మన జనరేషన్, మనమున్న ఈ టైంలో వీఆర్ ఫేసింగ్ దిస్ 3 things. వీఆర్ ఫేసింగ్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్. మన కాన్ఫరెన్స్ అత్యంత దారుణమైన స్థితిలో ఉండడం మనం చూస్తా ఉన్నాం. సెకండ్ సిచ్యువేషన్ ఈస్ వీ హ్యావ్ టు సింగ్ ద ప్రైజెస్, బికాస్ ఒక అట్లీస్ట్ ఒక 20 members or 30 members or 50 members or 100 members మనం ఒకటైపోతా ఉన్నాం, లైక్ మైండెడ్ పీపుల్, టు రిన్యూ దిస్ కాన్ఫరెన్స్. For that, like-mindedness, ఆ spirit ని దేవుడు మనకి ఇస్తున్నందుకు we have to be thankful to God in that thing, and we have to praise God, singing praises. Second, దాంట్లోనే ఇంకొంచెం ఇంక్లూడ్ చేసినప్పుడు కొన్ని విజయాలు దేవుడు మనకు అక్కడక్కడ అనుగ్రహిస్తా ఉన్నాడు. That gives a clear indication that God is standing just beside us, and he's working along with us in this fight. దాని తర్వాత మూడవది చూసినప్పుడు రోగి అయి ఉన్నాడా. ఎస్, మన కాన్ఫరెన్స్ ఈరోజు రియల్లీ వీఆర్ ఇన్ అ సిక్ బెడ్, ఐసీయూలో ఉన్నాం మనం. మన కాన్ఫరెన్స్ లో ఇండియన్ కాన్ఫరెన్స్ ఒకవేళ తీస్తే దాదాపుగా 1,90,000 పైన మనం మెంబర్షిప్ ఉంది మనకు. మొత్తం యాజ్ 10 పొలాలు మనం తీసుకున్నట్లయితే 1,90,000 పైన మెంబర్షిప్, పిల్లలు పెద్దలు అందరు కలిపి తీసుకుంటే. బట్ ఒక 1 month నుంచి జ్యోతక్క, శోభక్క వీళ్ళందరూ ఎంత ప్రమోట్ చేసినా ఓన్లీ హార్డ్లీ 12 people or 15 people we could come together and we could pray. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఇంత 1 lakh people కి ఒక అడ్వర్టైజ్మెంట్ పంపిస్తా ఉన్నాం మనము, ఇక్కడ చేస్తా ఉన్నాము, ప్రేయర్ చేసుకోనికి రండి అని అంటే అట్లీస్ట్ ఒక 50% అన్న రావాలి. 50% కాదు కదా, మనం హార్డ్లీ వీఆర్ 0.000 some percentageలలో ఉన్నాం. But that does not mean that we should be degraded. That means that increases our responsibility. మనకున్న ఈ రెస్పాన్సిబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తా ఉన్నది. దేవుడు ఆ ఫస్ట్ లాట్ లో మనల్ని ఎంచుకుంటా ఉన్నాడు. సో ఈ సిక్నెస్ లో ఉన్న ఈ కాన్ఫరెన్స్ ని, ఈ సిక్ బెడ్ మీద ఐసీయూలో ఉన్న ఈ కాన్ఫరెన్స్ ని మనము, అంటే సంఘ పెద్దలుగా, ఇప్పుడు సంఘ పెద్దలు అందరు రాలేరు, మనమే వీఆర్ టేకింగ్ దట్ పర్టికులర్ పార్ట్, వీఆర్ టేకింగ్ దట్ రోల్. అయితే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రే, పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి. ఈ యొక్క కాన్ఫరెన్స్ గురించి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఈ యొక్క కాన్ఫరెన్స్ స్వస్థపరుస్తుంది అనేసి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఈ 3 circumstances మనం కాన్ఫరెన్స్ అప్లై చేస్తే, ఎస్, మన కాన్ఫరెన్స్ శ్రమలలో ఉంది, వీ హ్యావ్ టు ప్రే. సెకండ్, ఆ కాన్ఫరెన్స్ ఈస్ గెటింగ్ అక్కడక్కడ ఇండికేటర్స్ మనకు దొరుకుతానే దేవుడు హీస్ వర్కింగ్ విత్ అస్. ఎస్, డెఫినెట్లీ దాన్ని చూసి మనం ఎంకరేజ్ కావాలి, ఇంకా సాంగ్ ఆఫ్ ప్రైజెస్ మనం చెప్పాలి. థర్డ్, సిక్ బెడ్ లోని యొక్క కాన్ఫరెన్స్ ని మన ప్రార్థనలు చాలా అవసరం. దాని తర్వాత 15th and 16th verses లో చూస్తే చాలా మంచి మాటలు రాస్తాను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణలు నొందును. 3 things చెప్తా ఉన్నాడు. దిస్ ఇస్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాస సహితమైన ప్రార్థన, ఒకవేళ మనం చేసే ఈ ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మనం ఏదైతే చేస్తా ఉన్నామో ఇది విశ్వాస సహితమైన ప్రార్థన. దిస్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు ద రోగి, అంటే సిక్ బెడ్ మీద ఉన్నవానికి సబ్జెక్ట్ కాదు, అతని విశ్వాసం కాదు. ఇట్ ఈస్ ఆర్ విశ్వాసం, మన విశ్వాసం, ప్రార్థన చేసే వారి విశ్వాసం. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. రోగి ఈజ్ ఆల్రెడీ దేర్ ఆన్ ద సిక్ బెడ్. ఆ రోజులలో ఏమైపోతుందంటే, దిస్ పర్టికులర్ వర్డ్ జేమ్స్ రాయడానికి కారణం ఏంటంటే, దే వర్ పీపుల్ హూ కుడ్ నాట్ ఈవెన్ కమ్ టు ద సినగాగ్స్. అంటే బెడ్ రిడన్ పీపుల్ చాలా మంది ఉంటుండే. వారి కోసం అని చెప్పేసి ఈ పెద్దలు వెళ్ళి వాళ్ళకు, అంటే బెడ్ రిడన్, వెన్ ఐ సే బెడ్ రిడన్, దే ఆర్ కంప్లీట్లీ హౌస్ షట్, ఇంట్లోనే ఉండిపోతుండే వాళ్ళు, ది కెన్ నాట్ కమ్ అవుట్. వాళ్ళ కోసమే ఈ పెద్దలు వెళ్ళేసి నూనె రాయాలి. బట్ ఈ రోజు అది మన కాన్ఫరెన్స్ కి ఒకవేళ మనం రిలేట్ చేస్తే, మన విశ్వాస సహితమైన మన ప్రార్థన
ఈ యొక్క రోగిని స్వస్థపరచుని, ఈ యొక్క కాన్ఫరెన్స్ ని స్వస్థపరుస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దాని తర్వాత ప్రభు అతని లేపును. దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఫ్రమ్ గాడ్ దట్ హీ విల్ రివైవ్. He will revive our conference. That is a clear assurance and promise from the God. దాని తర్వాత అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. అతడు పాపం అప్పుడు ఈ పర్టికులర్ థింగ్, పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును అని అంటే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మనం అందరం పాపక్షమాపణ పొందినాం కదా ఆల్రెడీ. వీ హ్యావ్ క్లెన్స్డ్ అవర్ సిన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. బట్ స్టిల్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. పాపము అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ మేబీ దిస్ ఇస్ నాట్ ద యాప్ట్ టైమ్ టు స్పీక్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ లెట్ మీ టెల్ యూ, వీఆర్ స్టిల్ సిన్నింగ్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సేమ్ జేమ్స్ చాప్టర్ 4th chapter 17th verse మనం చూస్తే అక్కడ ఏమంటా ఉంటాడంటే, కాబట్టి మేలైనది చేయు నెరగయు అతడు చేయని వానికి పాపము కలుగును. డూ యూ అండర్స్టాండ్ దట్? మేలైనది చేయ నెరిగియు అతడు అలాగూ చేయని వానికి పాపము కలుగును. somebody who knows this is good, ఇది కరెక్ట్, ఇది ట్రూత్ అని తెలిసి కూడా వాడు ఒక స్టెప్ ముందరికి అయిపోతే he is still sinning. ప్రాబబ్లీ మన కాన్ఫరెన్స్ ఈ సిచ్యువేషన్ లా ఇరుక్కపోయింది. మన కాన్ఫరెన్స్ ఎంత భయంకరంగా ఇరుక్కపోయింది అంటే ఎవ్రీబడి నోస్ దట్ దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ విచ్ ఇస్ గోయింగ్ విత్ ద కాన్ఫరెన్స్ అండ్ వీఆర్ షట్, డోర్ మూసుకొని కూర్చొని ఉన్నాం ఇంట్లో. అండ్ ఇట్ ఈస్ నాట్ అందరినీ బ్లేమ్ చేయడం అనేది మనం పెద్ద పైదరం, మనం కూడా అట్లనే ఉన్నాం కాబట్టి ఈ కాన్ఫరెన్స్ ఈ స్థితికి దిగజారింది. థ్యాంక్ గాడ్ దట్ హీ హస్ చోజన్ us to enlighten our eyes and we started working. But 98% of our conference is still in that particular position. We are still sinning. పాపంలో అట్లనే నువ్వు ఉన్నప్పుడు the revival, expectation of the revival is చాలా కష్టం. So you have to come out of that. పాపం ఎప్పుడు పోతుంది? అటువంటి పాపం అని అంటే ఒక నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు, పాపాలు ఒప్పుకొని ఉన్నప్పుడు అది పోతుంది అనేది మళ్ళీ వాక్యంలో చూస్తాం. మీ పాపం 16th verse, మీ పాపంలోని ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్ణమైనదై బాహుబలము గలదై యుండును. నీతిమంతుని ప్రార్థన ఎట్లుంటదంటే అంటే మనస్పూర్వకమైనదై బాహుబలము గలదై అని ఉంటదంట. చాలా పవర్ఫుల్ ప్రేయర్ ఉంటుంది రైచస్ పర్సన్. అప్పుడు మనం రైచస్ ఎప్పుడు అయినామా అని అంటే ఎస్, when your sins are cleansed in the blood of Jesus Christ, we became righteous. దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఉంటాడు 17th verse లో. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా కూడా హీఈస్ ఆల్సో పర్సన్ లైక్ us. ఆయనకు కూడా అంటే ట్రయల్స్ ఉండే, ఆయనకు కూడా ట్రబుల్స్ ఉండే, చంపేస్తామని ఆయన ఎంకల పడ్డట్లు ఉండే. ఆయనను హీ వాజ్ రన్నింగ్ ఫర్ హిస్ లైఫ్. దాని తర్వాత తన కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఏలియా. He was also a person like you and me. Temptations ఉండే ఆయనకు కూడా. He was also in the same flesh. ఆయనకు కూడా temptations ఉండే, ఆయనకు troubles ఉండే, persecutions ఉండే ఆయనకు. So he was also like us. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వర్షము పడకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షం పడలేదు. It's one righteous person. The power and effect of one righteous person affect ఒక్క person prayer ki 3.5 years. Jewish calendar prakaram చూస్తే 1260 days there was no rain. Only one person. You know from which area? It is from the province of మొత్తం Judea, దాని తర్వాత గలిలియా ప్రాంతం మొత్తం. ఇదంతా ప్రాంతంలో కొన్ని lakhs of people were living in those days. But one person, the effect of the prayer effect of one person has stopped the rain. ఇది మనం ఫస్ట్ కింగ్స్ లో మనం చూస్తాం. ఇది నాట్ ఓన్లీ కింగ్స్ లో చూస్తాం, బట్ ఇన్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ జూవిష్ హిస్టోరియన్స్ లో చూసినట్లు కానీ లేకపోతే హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూస్తే కూడా ఏలియా నివసించిన ఆ టైంలో ఒక 3.5 years వర్షం పడలేదు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఇస్ ప్రూవెన్. వన్ సింగిల్ పర్సన్, వన్ ప్రేయర్, వన్ రైచస్ పర్సన్ అది చేస్తే 3.5 years వర్షం పడలేదు. అండ్ ఇంకొక ప్రార్థన చేస్తే వర్షం పడ్డది. ఇట్ వాజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో ఉండే. లైక్ దేవా వర్షం ఇయ్యి, then he blessed with rain. Deva varsham apeshe, then he stopped the rain. God started listening to this righteous person. Ee roju manam conference lo 12 members or 15 members, whatever the participants that we are here,
12 members if we మనస్పూర్వకమైన ప్రార్థన, బాహుబలమైన ప్రార్థన మనం చేసినట్లయితే బహుశా దేవుడు మన ప్రార్థన విని, మన ఏకైక ప్రార్థన ఏంటంటే మనం కాన్ఫరెన్స్ రివైవల్ కావాలి. ఇట్ ఈస్ నాట్ టు మై ఫ్యామిలీ ఆర్ టు యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ నాట్ టు మై ఇండివిజువల్ లెవెల్ టు యువర్ ఇండివిజువల్ లెవెల్, బట్ ఎంటైర్ renewal of the conference. If we pray, that depends on our prayer. మనం రైచియస్ పర్సన్ గా మనం ప్రేయర్ చేసినప్పుడు దిస్ థింగ్ విల్ హ్యాపన్. దాని తర్వాత ఇంకొక విషయం కూడా, ఇంకొక సర్కమ్స్టెన్స్ కూడా లాస్ట్ లో చెప్తా ఉన్నాడు. 18th verse లోనేమో అది ఏలియా గురించి చెప్తున్నా. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమును ఇచ్చాను. అండ్ ఇట్ హాస్ ప్రొడ్యూస్డ్, ఈవెన్ ద ల్యాండ్ హాస్ గివెన్ ద ప్రొడ్యూస్. ఈ కాన్ఫరెన్స్ రివైవ్ కావడమే కాదు, ఇట్ విల్ గ్లోరిఫై గాడ్ ఇన్ మచ్ బెటర్ వే దాన్ ద ఎర్లియర్ డేస్. మన హాస్పిటల్స్ వస్తాయి, దాని తర్వాత లాట్ ఆఫ్ థింకింగ్ ఉంది దాంట్లో. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రివైవ్. దాని తర్వాత 19th and 20th verses చూస్తే ఈ పని మనం we have to get into this job because most of this responsibility is on our shoulders only. మన షోల్డర్స్ మీదనే ఉంది ఇది కూడా. ఏంది అని అంటున్నా, సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, somebody is wandering out of the truth. ఈ సత్యము నుంచి, అంటే చాలా మంది ట్రయల్స్ వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక సిచ్యువేషన్ కొంచెం ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు సాటన్ ఏం చేస్తాడు అని అంటే, చాలా మందిని he will use those particular people to wander away from the truth and use their own knowledge without God's knowledge. దేవుని పవర్ కాకుండా సొంత జ్ఞానం యూజ్ చేసి, లేకపోతే జీసస్ క్రైస్ట్ ఏమున్నాడు, ఏ టైంలో పనికొచ్చిండు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆ విశ్వాసం నుంచి తొలగిపోయే వాళ్ళు ఆ రోజులలో కూడా ఉండే, ఈ రోజులలో కూడా ఉన్నారు. ఈ రోజు దట్ హ్యాస్ టేకెన్ ఇన్ డిఫరెంట్, ఆ రూపము వేరేగా తీసుకున్నది. నేను క్రైస్తవునని చెప్పుకుంటారు కానీ ఎలాంటి విశ్వాస క్వాలిటీస్ కనిపించని వాళ్ళు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళ గురించి అంటా ఉన్నాడు, నా సహోదరులలో మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను. అయితే ఈ వాండరింగ్ ఎవరైతే వీళ్ళు సత్యం నుంచి, ట్రూత్ నుంచి, జీసస్ క్రైస్ట్ అనే ట్రూత్ నుంచి వాండర్ అయిపోతున్నారు. జీసస్ క్రైస్ట్ అనే ట్రూత్ నుంచి వాండర్ అయిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. I could list tons of things. One, సత్యం తెలుస్తలేదు. ఈ రోజు కూడా మనం కాన్ఫరెన్స్ లో మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళను చచ్చిపోతే ఎడిగిపోతావు అని అడిగి, విల్ బి ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఏమో సార్ ఎక్కడ పోతామో ఏమో మనం అని అట్లనే మాక్సిమం 80 to 90% ఆన్సర్స్ వస్తాయి. కానీ there is no person who says the moment that I die నేను జీసస్ క్రైస్ట్ దగ్గర ఉంటానేసి ఎవ్వరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళు లేరు మన కాన్ఫరెన్స్. దిస్ ఇస్ ద హార్డ్ ట్రూ ఫ్యాక్ట్ ఇన్ అవర్ కాన్ఫరెన్స్. ఇది ఒకటి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే, నేను క్రైస్తవునని చెప్పుకుంటా ఎన్నో రకాలైన తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాండరింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్. అయితే ఇటువంటి వాళ్ళను తిరిగి మనం తీసుకొని వస్తే there are two advantages that he is mentioning here. One, you are saving them from the death. ఈ మరణము ఏ మరణం నుంచి మాట్లాడుతున్నాడు అంటే రెండవ మరణం గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఫిజికల్ డెత్. ఈ ప్రాణం చచ్చిపోతుంది, ఈ శరీరం చచ్చిపోతుంది. It is not about this death, but he is speaking about the second death, that which is eternal. యుగములు ఉండే ఆ యొక్క మరణం, అగ్ని ఆరదు పురుగు చావదు అనే యొక్క మరణం నుంచి ఆ యొక్క ప్రాణిని, ఆ యొక్క ఆ యొక్క బ్రదర్ ని మనం కాపాడుతా ఉన్నాం, ఆ యొక్క సిస్టర్ ని మనం కాపాడుతా ఉన్నాం. అండ్ వీఆర్ కవరింగ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్ అని అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడనేమో అనేకమైన పాపములు అని చెప్పిండు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే we see that we will cover them with multitude of sins, and this is the effect of a prayer. ఈ 4 circumstances లో టుడే probably మన గ్రూప్ ఏదైతే ఈ మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ ఉందో, probably we are doing this wonderful job. 4 అంశంలో, ఒకటి ట్రబుల్స్ లలో ఉంటే ప్రార్థన చేస్తున్నాం, we are giving thanks to the Lord, we are praying for the sick of this conference. 4th is we are praying for the people who are wandering away, and if they come back, we are saving them from the death. అది ఇంకా జూడ్ లో చెప్తాడు కదా, we have to snatch them from the fire అని అంటాడు. అంటే you have to pull them back from the fire. ఇట్లా వాక్యూమ్ క్లీనర్ పెట్టేసి ఎట్లయితే జప్పని గుంజేస్తుందో అట్లా ఆ ఫైర్, ఎటర్నల్ ఫైర్ నుంచి మనం గుంజేసే వాళ్ళలాగా మనం ఉండాలి. సో దిస్ ఇస్
something, these 4 things. May God bless this word in this early hours. But these 4 circumstances today, as an individual, మన పట్ల జరుగుతా ఉంది, and as a conference, we are facing the same thing. So the answers are there. Prayer చేయాలా, దాని తర్వాత sing of songs of praise చేయాలా, దాని తర్వాత we have to pray for the healing of the sick, and then we have to snatch them wandering from the truth. Thank you sir, for giving this time, and may God bless this word. Thank you. నడిపించిన స్టాంటన్ కి ఇస్తున్నాను. నిజంగా మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఉదయకాలము మనపూర్వకంగా మనము ప్రార్థన చేసినప్పుడు, విశ్వాస సహితంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విజయం అనుగ్రహిస్తాడని దేవుడు మరొకసారి తన వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడి ఉండగా ఆ రీతిగా మనము ప్రార్థనలో ముందుకు సాగుదాము. మొదటి ప్రార్థన అంశము, మన యొక్క మెనోనైట్ కాన్ఫరెన్స్ పట్ల దేవుడు ఒక నూతన ఉద్దేశం కలిగి ఒక నూతన దృక్పథంతో ముందుకు తీసుకునేలాగా మనం ప్రార్థన చేద్దాము. మన యొక్క మెనోనైట్ ని దేవుడు ఆత్మీయ ఎదుగుదలలో నడిపించులాగున, అదే రీతిగా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలపైన ఆసక్తి కలిగి ఉండడానికి ప్రార్థిస్తాము. అదే రీతిగా ఆత్మ కలిగించు ఐక్యత కొరకు, సంఘములలో సహోదర భావం కలిగి ఉండటకు, అదే రీతిగా మెనోనైట్ విలువలు, సిద్ధాంతాలు, తర్వాత వ్యక్తిగత పరిశుద్ధత పట్ల ఆసక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అదే రీతిగా దేవుడు మన యొక్క కాన్ఫరెన్స్ కు ఒక నూతన నాయకత్వము అనుగ్రహించినట్లు, తన యొక్క పరిశుద్ధాత్మతో నింపి తన యొక్క ఆత్మ కార్యము జరిగించలాగిన, దేవుడే ముందుండి ప్రతి విషయాన్ని ముందుకు నడిపించలాగిన, అది తిరిగి మరొకసారి పునరుద్ధరించబడినట్టు, రిజరెక్ట్ అవుటకు దేవుడు సహాయము అనుగ్రహించినట్లు ఈ యొక్క ప్రార్థనాంశాన్ని ఎస్తేర్ అక్క గారు చేస్తారు.